మేము రొటీన్‌గా రోజువారీ ఓపీడీలో చూసేది 70% ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రాపర్ కోర్స్ వాడరు. ఫస్ట్ ఒక 6 వీక్స్ అని చెప్తాం. లేకపోతే 8 వీక్స్ అని చెప్తాం. పేషెంట్ ఏం చేస్తాడు 15 డేస్‌లో రిలీఫ్ అయిపోతది. దెన్ దే విల్ స్టాప్. సో తర్వాత ఏమవుతది స్టాప్ చేశాక రిలాప్స్ అవ్వడమో, రికరెన్స్ అవ్వడమో, ఇంప్రాపర్ యూసేజ్ వల్లనో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఇంకెవరికైనా ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోతే కూడా రికరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. ఓకే. మ్యామ్ అలానే వైరల్ స్కిన్ కండిషన్స్ లో డయాగ్నోసిస్‌ని ఎలా ట్రీట్ చేస్తారు? వైరల్ అంటే వైరల్ స్కిన్ కండిషన్స్ చాలా వరకు ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా డయాగ్నోసిస్ చేయగలగాలి. వితిన్ 72 అవర్స్ లోపల కొంతవరకు మనం పేషెంట్‌ని ట్రీట్ చేయగలిగితే చాలా బెటర్ ఉంటది. లేదంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పీఆర్‌పీ సెషన్స్ ఎక్కువైపోయినాయి. పీఆర్‌పీస్ తీసుకుంటున్నారు. లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో, ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చినప్పుడు ఈ పర్సన్‌కి కంపల్సరీ పీఆర్‌పీ చేయాలి. లేకపోతే లేజర్ చేయాలి అని చెప్పి మీరెలా చూస్తారు వాళ్ళని? అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎన్ని సెషన్స్ ఇస్తారు? పేషెంట్ డిపెండ్స్ ఆన్ హిస్ స్కిన్ టైప్, ఆన్ హిస్ ఓకే. వాళ్ళకేం అవసరం ఉన్నది, వాళ్ళు హ్మ్. మనతో వాళ్ళ స్కిన్ టైప్‌ని బట్టి డిసైడ్ చేస్తామండి. ఏం ఓకే. ప్రొసీజర్ చేయొచ్చు. మ్యామ్ ఇంకొకటి టెక్నాలజీ వల్ల వచ్చిన మార్పులేంటంటారు ఈ మధ్య కాలంలో? అదే చెప్తున్నా గదా! ఈ మధ్య కాలంలో ఫోటోథెరపీ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. లేజర్స్ అని వచ్చాయమ్మా. ప్లస్ ఐవీ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ వచ్చాయి. హెయిర్‌కైతే మిసోథెరపీ వచ్చింది. మిసోథెరపీ, పీఆర్‌పీ అని వచ్చింది హెయిర్ కోసం. ఇవన్నీ ఇండియన్ స్కిన్ టోన్‌కి సెట్ అయ్యేవే అంటారా? అవుతాయండి. చాలా వరకు హ్మ్. చేయొచ్చు. అంటే అట్లాంటివి భారతీయ స్కిన్ టోన్‌కి మాత్రం సెట్ అయ్యేటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమున్నాయంటారు? ఆహ్, కెమికల్ పీల్స్ చేయొచ్చు. ఓకే. లేజర్స్ ఆల్సో. ఓకే. మ్యామ్ అలానే స్కిన్ కేర్ రొటీన్, అలానే హెయిర్ కేర్ రొటీన్, ఇంకా నెయిల్స్ గురించి కూడా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్కిన్ కేర్ రొటీన్ రోజు కంపల్సరీ 2 టైమ్స్ స్నానం చేయండి. కాటన్ దుస్తులు వేసుకునేటానికి ట్రై చేయండి. ప్లస్ సోప్, టవల్ వీలైనంత వరకు వేరే యూజ్ చేసే ప్రయత్నం చేయండి. ఆహ్, ప్లస్ బాగా హాట్ షవర్స్ తీసుకోవద్దండి. అండ్ కంపల్సరీ హెయిర్ కూడా వీక్లీ ట్వైస్ వాష్ చేయండి. కండిషనర్స్ కానీ, లేకపోతే వేరే వేరే స్టే ఆన్ లోషన్స్ కానీ, లేకపోతే హెయిర్ డైస్ కానీ చాలా వాడకం చేస్తున్నారు. దయచేసి తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బెటర్ అండి. కన్సల్ట్ సమ్ గుడ్ డెర్మటాలజిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ హెయిర్ అదర్ దెన్ అప్లయింగ్ అంటే మీరు సొంతగా వాడుకునే బదులు డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. గోర్లు కూడా అంతే కొంచెం శుభ్రంగా కంపల్సరీ డైలీ 2 టైమ్స్, 3 టైమ్స్ హ్యాండ్ వాష్ చేసుకోవటం. 10 రోజులకొకసారి కానీ, వీక్లీ వన్స్ కానీ కంపల్సరీ ట్రిమ్ చేయడం. వీలైనంత వరకు డు నాట్ అప్లై ఎనీథింగ్, ఎనీ కాస్మెటిక్స్, ఎనీ ప్రొడక్ట్స్ ఆన్ యువర్ నెయిల్స్ ఆల్సో. ఆహ్, ఇవి చేస్తే సరిపోతది రెగ్యులర్‌గా. మ్యామ్ ఇప్పుడు మీ దగ్గరికి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వస్తూ ఉంటారా? హ్మ్. సో, వస్తారు. అలాంటి వాళ్ళకి చర్మ వ్యాధి ఉన్నప్పుడు హ్మ్. లోపల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? హ్మ్. అది అంటే ఆహ్, ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ వస్తే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అట్లా 3 భాగాలు. ఓకే. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఇనీషియల్ 3 నెలలు చాలా వరకు మేము ఎలాంటి మెడికేషన్ ఇవ్వకుండా ఓకే. ప్రయత్నం చేస్తామమ్మా. వాళ్ళకి అవసరమైతే ఏదైనా టాపికల్ అంటే ఏదైనా ఆయింట్‌మెంట్ కానీ, సోప్స్ కానీ అలా ఓకే. ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఇఫ్ ఇఫ్ ద బేబీ అంటే లైక్ 5థ్ మంత్ క్రాస్ అయ్యారు అంటే అప్పుడు మేము మెడిసిన్ ఇయ్యడానికి ప్రయత్నం చేస్తాం. ఇఫ్ ప్రాబ్లమ్ ఈస్ సో సివియర్ దెన్ విల్ ఓకే. ట్రై టు మ్యామ్ గివ్. అలానే ఇప్పుడు ఏజెస్ లైక్ ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని పర్టిక్యులర్ ట్రీట్మెంట్ చేయాల్సొస్తది. లైక్ కొన్ని స్పెషల్ డిసీజెస్ అనేసి ఉంటాయన్నమాట అవును. చిన్న స్కేబీస్. పిల్లలకి. హ్మ్. సో, కొంచెం పెద్దయ్యే కొందికి అవి మారుతూ ఉంటాయి. సో, ఏ స్టేజ్‌లో ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది? వాటికి ట్రీట్మెంట్స్ ఏంటో కొంచెం చిన్నప్పుడు మోస్ట్‌లీ అంటువ్యాధులన్నవి ఉంటవి ఓకే. పిల్లలకి. అంటువ్యాధులు కానీ, లేకపోతే ఎగ్జిమాస్ అని, లేకపోతే ఎటోపిక్ డెర్మటైటిస్ అని. ఎక్కువ మంది పిల్లలకి బుద్ధులు పెట్టేస్తూ ఉంటారు. బుగ్గల హ్మ్. మీద ఎక్కడ హ్మ్. పడితే అక్కడ. సో, కంటిన్యూయస్‌గా. హ్మ్. సో, అలాంటప్పుడు పిల్లలకి ఏమన్నా చర్మ వ్యాధులొచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? చిన్న చిన్న పిల్లలకి. కొంచెం వీలైనంత వరకు హ్మ్. ఎక్కువ టచ్ చేయకపోతే బెటర్. ఓకే. ఓకే. స్టేజెస్ వైస్‌గా చెప్పండి మ్యామ్. అంటే పిల్లలు అంటే లైక్ 0-3 ఇయర్స్ వాళ్ళకి
పెద్దగా స్కిన్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఉన్నవి కూడా ఫిజియోలాజికల్ లైక్ క్రాడిల్ క్యాప్ అని గానీ, లేకపోతే ఎటోపిక్ కొంచెం స్కిన్ డ్రై అయిపోవటమో, లేకపోతే చిన్న చిన్న దద్దుల్లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 3-9 ఇయర్స్ అనుకోండి ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే వాళ్ళు ఆడుకునే దగ్గర, లేకపోతే అంటించుకునే వ్యాధులు, లేకపోతే చిన్న పొక్కుల్లాంటివి చర్మం పైన ఇంపెటిగో అంటాం. చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 9-15 అంటే ఇక కొంతవరకు ఎగ్జిమాస్ కానీ, డ్రై స్కిన్ ఇష్యూస్తోని ఎక్కువగా వచ్చే ఛాన్సెస్. ఈ మధ్య మాకు ఎక్కువ వైట్ హెయిర్, ప్రీమెచ్యూర్ కెనైట్స్ ఎక్కువ వస్తున్నాయండి. వైట్ హెయిర్ వస్తుంది పిల్లలకి అని బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ షాంపూస్ యూజ్ చేయడం, డైలీ వాష్ చేయటం, హెయిర్కి ఎక్కువ కెమికల్ యూజ్ చేయటం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి.